కలుగును గాక. 11వ మాసము చివరి పునరుత్థాన దినం మనలను సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలపు ఆరాధనలో మన గృహాల నుంచి దైవ సన్నిధికి క్షేమకరంగా తీసుకుని వచ్చి మనసారా దేవుడిని ఆరాధిస్తూ మరొక మారు వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడిచ్చినటి సదవకాశాన్ని బట్టి దేవాతి దేవుడు నజరుడైన యేసయ్యకు మొదటిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ ఉదయకాలపు ఆరాధనలో మీతో కూడా కలిసి దేవుని వాక్యము ధ్యానం చేయటకు ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ దైవజనులు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన మీకందరికీ కూడా సాటిలేని నజరుడైన యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి కుటుంబ సమేతముగా మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. మరి ఆగస్టు చివరి ఆదివారం వచ్చాం మీ మధ్యలోనికి. మళ్ళీ పాస్టర్ గారు అడిగారు ఒక సండే రమ్మని. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ అనుకున్నాను, మళ్ళీ జనవరి 3 వరకు ఖాళీ లేదు, కొంచెం అటు ఇటు క్యాంప్స్ కూడా ఉన్నాయి. పాస్టర్ గారు వీలైతే ఈ మంత్లోనే అవుతుందంటే రమ్మన్నారు. దేవుని బట్టి ఇట్స్ మై ప్లేజర్ టు హ్యావ్ ది ఫెలోషిప్ విత్ యు ఆల్. నా ధన్యతగా భావించుకుంటున్నాను మీతో ఈ సాహసం కలిగి ఉండటం. ఇక నేరుగా దేవుని వాక్యములోనికి వెళదాం. మరి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. నవంబర్ 25 టు జనవరి 1 వరకు క్రిస్మస్ ఈ ప్రార్థనలు అనేక చోట్ల జరుగుతాయి. నవంబర్ 25న షాడో క్రిస్మస్ అంటారు. షాడో క్రిస్మస్ ఇక్కడ మొదలైన ఈ క్రిస్మస్ యొక్క వేడుకలు, ప్రార్థనలు, సెలబ్రేషన్స్, వాట్ ఎవర్ వి కాల్, ఇదంతా కూడా అప్ టు జనవరి 1 వరకు జరుగుతుంది. ఆల్మోస్ట్ 40 డేస్ కదా. మనం ఆలోచన చేస్తే మనము నివసించుచున్న సువిశాలమైన భారతదేశంలో చిన్నవి పెద్దవి 26 పండుగలు ఉన్నాయి. చిన్నవి పెద్దవి 26 పండుగలు ఉన్నాయి. కానీ పండుగలకి పరిమితులు అనేవి ఉన్నాయి. మనం కొన్నిసార్లు అన్యజనులలో నుండి సత్యము తెలుసుకుని యేసును అంగీకరిస్తున్న వారు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఆరాధనకు రారు. ఎక్కడికి వెళ్ళారంటే పాస్టర్ గారు ఏమనుకోవద్దు, ఎందుకంటే మా గ్రామంలో గ్రామ పండుగ అవుతుంది కనుక మేము ఏం వెళ్ళలేదు, కానీ మామూలుగా పిలిచారు, చుట్టాలందరూ వస్తున్నారు, కలవడానికి వెళ్ళాము అంటారు. అంటే ఆ పండుగ దేనికి పరిమితము? గ్రామానికే పరిమితం కదా. పక్క గ్రామంలో పండుగ చేసుకుంటున్నారు కదా, మనం కూడా పండుగ చేసుకోవడానికి లేదు, అది గ్రామానికే పరిమితం కదా. కొన్ని జిల్లాకే, కొన్ని రాష్ట్రానికే పరిమితం. పండుగలు అలా ఉన్నాయి, కానీ వాటన్నిటికీ పరిమితులు అనేవి ఉన్నాయి. మంచి పనులు చేసిన మహానుభావులు, చరిత్ర సృష్టించిన చరిత్రకారులు, కవిత్వాలు రాసిన కవీశ్వరులు, రాజ పరిపాలన చేసిన రాజులు, స్వతంత్ర సమర యోధులు కూడా ఈ భూభాగం మీద పుట్టారు. వారికి కూడా జన్మదినాలు ఉన్నాయి, బర్త్డేస్ ఉన్నాయి. అలా మనము చూస్తే 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఈ భారతదేశాన్ని స్వతంత్రము తీసుకుని రావడానికి ముందుగా ఉండి ప్రయాసపడిన స్వతంత్ర సమర యోధులలో ముఖ్యులు మహాత్మా గాంధీజీ గారు. ఎప్పుడు పుట్టారండి ఆయన? డేట్ చెప్పండి. అక్టోబర్ 2 కదా. అంటే మొన్నే కదా, పోయిన నెల వెళ్ళి. మహాత్మా గాంధీజీ గారు బ్రిటిష్ పరిపాలన నుండి మన దేశాన్ని బానిసత్వం నుంచి రక్షించాడు గనక అట్లీస్ట్ ఆయన బర్త్డే సందర్భంగా ఎవరైనా ఇంట్లో కేక్ కట్ చేశారా? ఏంటండి కదా, జాతీయ పిత కదా. కానీ మీకు విషయం తెలుసా, మహాత్మా గాంధీజీ గారు అంటే కూడా గిట్టని వాళ్ళు కూడా ఇప్పుడు అతనిని చంపిన నాథరామ్ గాడ్సేను పొగుడుతూ స్టాచ్యూస్ పెట్టాలని విప్లవాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అంటే అలాంటి మహానుభావులు భూమి మీద ఎంతో మంది పుట్టారు, కానీ వారి బర్త్డేస్ కూడా ఏముందంటే పరిమితులు ఉన్నాయి. కొద్దిమందే జరుపుకుంటారు, చాలా మంది కూడా ఇష్టము లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితము మహిమలోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకానికి వచ్చి యెరూషలేము నడిబొడ్డున పుట్టిన ఆ పరిశుద్ధుడైన యేసయ్య యొక్క పుట్టుక వ్యక్తిని దాటింది, ఇంటిని దాటింది, వీధిని దాటింది, గ్రామాన్ని దాటింది, నగరాన్ని, పట్టణాన్ని, జిల్లా, రాష్ట్ర, దేశాన్ని దాటి ప్రపంచానికి ఒక పండుగగా మారిపోయింది కదా. దీనికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటారా? ఈవెన్
మన యొక్క భారతదేశ సరిహద్దుల్లో కూడా AK-47 గన్ను పట్టుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైతము ఈ క్రిస్మస్ వేడుకల్లో జరుపుకుంటారు. మనం అంటే గిట్టని కమ్యూనిస్ట్ ప్రాంతాలు దేశాలైన చైనా కానీ, రష్యా కానీ, లేకపోతే శత్రు దేశాలైన పాకిస్తాన్ కానీ, ముస్లిం కంట్రీస్ లో కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అంటే ఇది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి సంబంధించిన పండుగ కాదు, కానీ ఇది రక్షకుడైన యేసు మనుషుల కొరకు వచ్చాడు గనక ఇది మానవాళికి ఇచ్చిన గొప్ప పండుగ. ఇది ప్రపంచానికి పండుగగా మారిపోయింది కనుక ప్రపంచమంతా జరుపుకుంటున్న ఏకైక పండుగ క్రిస్మస్ కదా. అయితే ఇది ఇలా పక్కన పెడితే యేసుక్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించిన మన జీవితాలలో జరుపుకునే పండుగలను సేవకులుగా అనేకమైన ప్రాంతాలు, ప్రైవేట్ సెక్టార్స్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ కదా, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కదా, ఏవి వీలైతే అపార్ట్మెంట్స్ లో, వీధిలో, అనేక ప్రాంతాలలో సేవకులుగా మేము వెళుతూ దేవుని సువార్త ప్రకటించడానికి ఇది మంచి అవకాశం అండి. దేవుని సువార్తను ప్రకటించడానికి ఇది మంచి అవకాశం. ఇలా మేము వెళుతూ ఉన్నప్పుడు అందులో కూడా మేము గ్రహించవలసిన విషయాలు ఏంటంటే క్రైస్ట్ లెస్ క్రిస్మస్ చాలా జరుపుకుంటున్నాం కదా. క్రైస్ట్ లెస్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంత వేడుక బాగుంటది, కానీ ఎవరు ఉండరు అందులో? ఉండడు. కానీ మనము జరుపుకుంటున్న క్రిస్మస్ ఎలా ఉండాలంటే క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్, క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ గా ఉండాలి కదా. క్రైస్ట్ లెస్ క్రిస్మస్ ఉండకూడదు కదా. మమ్మల్ని పిలుస్తారు, పాస్టర్ గారు పలానా టైంకి రండి అని. మ్యాక్సిమం నేను వైజాగ్లో నా కొరకు ఎక్కడ విన్నా టైం ముందే వెళ్ళిపోతాను కదా. అక్కడ నుంచి మొదలైపోయి ప్రోగ్రామ్స్ అన్నిటికీ టైం ఉంటుంది. అప్పుడు అంటారు, పాస్టర్ గారు ఒక 30 నిమిషాలు పర్లేదండి, పాస్టర్ గారు ఏమనుకోదు ఒక 25 నిమిషాలు పర్లేదండి, పాస్టర్ గారు ఒక 20 నిమిషాలు పర్లేదు, పాస్టర్ గారు ఏమనుకోవద్దు ఒక 15 నిమిషాలు. ఎందుకని పిలవడం కదా. అంటే ఏదైతే ప్రాముఖ్యమో దానిని వదిలిపెట్టి సంబరాలలో పడిపోయి, గమనించండి, క్రీస్తు కనబడని క్రిస్మస్ చాలా జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. యేసుక్రీస్తు 12వ ఏట ఉన్నప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి యేసు తల్లి అయిన మరియా, యోసేపు, యేసయ్య ముగ్గురు కూడా యెరూషలేముకు వచ్చారు కదా. ఆయన 12వ ఏట పండుగ జరుపుకున్నారు, కలిసే వచ్చారు. పండుగ అయిపోయిన తర్వాత ఎవరు ముందుగా వెళ్ళారు, ఎవరు ఉన్నారు యెరూషలేములో కదా. యేసయ్య యెరూషలేములో ఉన్నాడు కదా, మరియా, యోసేపు ముందుకు వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళారంటే ఒక దిన ప్రయాణము. అకార్డింగ్ టు స్కాలర్స్ లేకపోతే హిస్టరీ చెబుతుంది, నడుచుకుంటూ వెళితే ఒక దినానికి అలసిపోకుండా 25 నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. అలసిపోకుండా అంటే దాదాపు ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ చూసుకుంటారంట, వీళ్ళేంటి యేసయ్య ఏది లేదే. అంటే కుటుంబంతో వచ్చిన, యేసయ్యతో వచ్చిన ఈ కుటుంబము పండుగ అడావుడిలో పడిపోయి, బంధువులు అడావుడిలో పడిపోయి, ఆ సెలబ్రేషన్ లో ఆ గొప్పగా మాట్లాడుకోవడం అన్నిట్లో పడిపోయి యేసయ్యనే మర్చిపోయారు. మళ్ళీ ఒక దినము మళ్ళీ వెనక్కి వచ్చి యేసయ్య అక్కడ శాస్త్రులతో, పరిశులతో మాట్లాడుతూ ఉంటే అంటున్నారట, మమ్మల్ని బాధ పెట్టినందుకు నీకు చెప్పలేదా? అసలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు కదా, తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు పిల్లలతో వచ్చా, మనము పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాం కదా, చేయి పట్టుకొని చక్కగా వారిని గమనించుకుంటూ వస్తున్నారా లేదా వెనక చూసుకుంటూ వెళ్తాం కదా. అసలు వదిలిపెట్టి వెళ్ళింది తల్లిదండ్రులు. మళ్ళీ యేసయ్యని అడుగుతున్న మాట ఏంటంటే, మమ్మల్ని ఇలా చేసినందుకు చింత లేదా అంటున్నారు. నేను ఎందుకు మాట చెప్తున్నట్టే, అప్పుడు జరిగిన సంఘటన ఇంకా కొనసాగుతుంది. ఏంటంటే యేసయ్యను వదిలిపెట్టి జరుపుకుంటున్న క్రిస్మస్లు ఎన్నో ఉన్నాయి, కానీ మనం అలా జరుపుకోవాలి. అలా ఉంటే మనకు గొప్పగా ఉండొచ్చు, కానీ అలా జరుపుకున్న క్రిస్మస్లు దేవునికి మహిమకరంగా ఉండవు కదా. ఆడంబరాలు ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నా దేవునికి ముఖ్య స్థానం ఇచ్చినప్పుడు దేవుడికి మహిమ వచ్చే క్రిస్మస్లే మనము జరుపుకోవాలి. కనుక సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు తెలియజేశారు కదా. క్రిస్మస్ అంటే ఇది ఇంటికి పండుగ అన్నారు కొంతమంది. దేనికి పండుగ అంటారు కదా. పూజలు దొరుకుతున్నారా, కలర్స్ వేసుకోలేదా కదా, డెకరేషన్ పూజలు దొరుకుకోవడం లేదంట కదా. ఇంకొకరు అన్నారు ఇది ఒంటికి పండుగ అన్నారు కదా. సంవత్సరం అంతా కొనకపోయినా తప్పకుండా క్రిస్మస్కి ఏం చేస్తాం, బట్టలు కొనుక్కోవాలి. ఇది కంటికి పండుగ అన్నారు. షాపింగ్ వెళ్ళేటప్పుడు ఒక వస్తువు కొనాలని వెళ్తాము, అక్కడ ఇంకొక వస్తువు కూడా కనిపించుద్ది, వద్దని మేమంటాము, కొనమని మీరు అంటారు
మీరు మళ్ళీ రానండి, పర్వాలేదండి, ఎప్పుడు అవసరం పడుతుందండి, కొనండి, ఇప్పుడు అవసరం లేదు కదా. ఎందుకు అంటే, లేదండి కంటికి టెంప్టేషన్గా ఉంది, కొనండి, మీరు రారండి అంటారు. ఇది కంటికి పండుగే. ఇక నెల అంతా కూడా ఇది పంటికి పండుగే కదా. క్యారెట్స్కి వెళ్ళిందంటే ఒకరింట్లో ఇద్దరింట్లో తింటాం, ప్రతి ఇంట్లో ఏం తింటామండి. మేము బైబుల్ కాలేజ్ చేసేటప్పుడు మా ప్రొఫెసర్స్ అనేటోళ్ళు, క్యారెట్స్ ఉన్నాయి, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కనుక మీరు క్యారీ బ్యాగ్ తీసుకొని వచ్చినాయి, ఒకరింట్లో ఇద్దరింట్లో తింటాం, ప్రతిదంతా డంపింగే కదా. మొత్తం క్యారీ బ్యాగ్ వేసుకోవాలి, వచ్చారా వారం అంతా తినాలి. ఇది ఇంటికి పండుగ, ఇది ఒంటికి పండుగ, ఇది కంటికి పండుగ, ఇది పంటికి పండుగే కదా. కానీ దాని వెనకాల ఉన్న రహస్యం తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చాడు ఆ పండుగ వాతావరణాన్ని, దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా కొన్ని చోట్ల నేను వెళ్తా ఉంటుంటే ఫ్లెక్సీ పెడతారు, ఎక్స్ ఐఫాన్ మాస్ అని పెడతారు కదా. సెలబ్రేషన్ ఎక్స్ ఐఫాన్ మాస్ సెలబ్రేషన్. ఏంటి బ్రదర్ అంటే ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటారు. తప్పది. మ్యాథమెటిక్స్ అందరూ ఎంతో చదువుకున్న వాళ్ళం కదా. ఒక సమ్ మనం చేస్తూ ఉన్నప్పుడు, ఒక లెక్క మనం చేస్తున్నప్పుడు దాని వాల్యూ తెలియనప్పుడు మన టీచర్స్ ఏమని చెప్పారు, ఈ వాల్యూ తెలియదు దీన్ని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోండి. దీని వాల్యూ తెలియదు కనుక దీన్ని ఏమనుకోండి, వై అనుకోండి. అలా ప్రిన్సిపల్ బట్టి ఆ లెక్క చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆన్సర్ వచ్చిందో, దీని లెక్క తెలియనప్పుడు దీని వాల్యూ దీన్ని ఏమనుకున్నాం, ఎక్స్. ఇప్పుడు దాని వాల్యూ ఎంత, ఇది. దీని వాల్యూ ఎంత, ఇది అని అప్పుడు వచ్చింది. అంటే ఎక్స్ దేనిని రిప్రజెంటేటివ్ చేస్తుందంటే దేర్ ఇస్ నో వాల్యూ. అంటే నీకు తెలియని దేవుని ఆరాధిస్తూ ఉన్నావా. ఎక్స్ మాస్ అంటే మాకు తెలియదండి ఆయన ఎవరో, తప్పు. చాలా మంది అపరాపాటు కూడా చేస్తారు. కాబట్టి మనం ఇచ్చే సందేశం, మనం నేర్చుకున్న సందేశాలు చాలా క్లుప్తంగా దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. బైబిల్ తిప్పండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. Gospel according to Luke chapter 2 verses 8 through 14. 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. ఈ విషయాలన్నీ కూడా 14th verse ఉంటాయి కదా. 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము ఆ ప్రాంతంలో రాత్రి సమయంలో గొర్రెలు ఆ యొక్క గ్రామాన్ని, ప్రాంతాన్ని వదిలిపెట్టి పొలములో ఉంటూ వారి మందలు కాచుకొనుచుండగా పరలోకము నుండి పంపబడిన దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచి దేవుని యొక్క సువర్తమానాన్ని, దేవుని యొక్క శుభ సందేశాన్ని ఆలోచన ప్రకటించింది. అయితే పరలోకము నుండి పంపబడిన దేవుని దూత ద్వారా భూమి మీద ఉన్న మానవాళికి ఆ రోజున తెలియచేసిన సందేశము ఏంటో 4 విషయాలు ఈ కాంటెక్స్ట్ లో నుంచి నేను చెబుతాను. అవి జాగ్రత్తగా ఆలకించుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టినప్పుడు పరలోకం నుండి భూమి మీదకి పంపబడిన దేవుని దూత ద్వారా సర్వ మానవాళికి అందించబడిన శుభ సందేశములో 4 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒకటి ఏంటిదంటే ది మెసేజ్ ఆఫ్ కరేజ్, ధైర్యం. ద మెసేజ్ ఆఫ్ కరేజ్. ఇక్కడ వాక్యములో చూస్తే 8వ వచనములో ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. మిక్కిలి భయపడేది కదా. గమనించండి, భయపడేది వ్యక్తి అంత భూమి మీద ఉన్నారండి. ఇంతవరకు నేను ఎప్పుడు భయపడలేదన్న వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలా, కొన్నిసార్లు మన నీడను చూసి భయపడతాం. కొన్నిసార్లు కదా, కొన్నిసార్లు ఇలా చూసి నేను ఇలా ఉన్నానా అని నీడను చూసి భయపడతాం. కొన్నిసార్లు కదా రకరకాల భయాలు. భూమి మీద మొట్టమొదటిగా భయపడే వ్యక్తి ఎవరండి కదా, ఆదికాండం 3:10 మాట కదా. పాపము చేసిన తరువాత దేవునిని ముఖాముఖిగా ఎదుర్కోలేకుండా అధైర్యపడి దేవుడు ఆదామని పిలిచినప్పుడు నేరుగా దేవుని ఎదుటికి రాకుండా ఆదాము మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆదికాండం 3:10 నీ స్వరము విన్నప్పుడు నీ ఎదుటికి రాకుండా భయపడి నేను చెట్టు చాటున తాగుతున్నానయ్యా
చెట్టు చాటున దాక్కున్నావా? భయపడ్డావా? అసలు ఈ పదాలు నీకు ఎలా వచ్చాయి? నిన్న ఇలా మాట్లాడలేదు కదా భయపడ్డానని, దాగుకున్నానని. అసలు నీకు ఎలా తెలిసింది అంటే, నీవు చెప్పిన ఆజ్ఞను నేను పాటించలేదయ్యా, నేను అవిధేయతగా ఉన్నాను కదా, మేమిరువురం పాపము చేశాము కనుక భయము మా మీదకి వచ్చేసింది. అంటే మొట్టమొదటిగా భూమి మీద భయపడిన వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆ భయము అనేది భార్యాభర్తలైన ఆదాము అవ్వమ్మల వరకు, ఏదేను తోట వరకు ఉంటే బాగుండేది, కానీ తోట కూడా దాటేసిందండి ఆ భయం. అదే కాకుండా మనుషుల పోలికగా పుట్టిన, మనుషుల రూపంలో ఉన్న సర్వ మానవాళి మీదిక భయం అనేది వచ్చేసింది. అందుకే భూమి మీద ఏ వ్యక్తిని చూసినా భయపడని వ్యక్తి అంటే ఎవరు కూడా లేదు. కొంతమందికి గతాన్ని కూర్చిన భయం ఉంటుంది, ఫియర్ అబౌట్ ఫ్యూచర్ థింగ్, పాస్ట్ థింగ్. గతాన్ని కూర్చిన భయం, అమ్మో గత సంవత్సరం అంతా ఎంత ఇబ్బంది పడ్డాము, అమ్మో గత సంవత్సరం కరోనా సమయంలో ఆలోచన చేస్తే ఇప్పటికీ గుండెలో భయం. కొంతమందికి ప్రస్తుత జీవితాన్ని కూర్చిన భయము, ప్రజెంట్ లైఫ్ను కూర్చిన భయము కదా. కొంతమందికి భవిష్యత్తును కూర్చిన భయం కదా. గతంలో జరిగిన సంఘటనలు ప్రస్తుత జీవితంలో ముందు పెట్టుకుంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా పరిచర్య భవిష్యత్తు ఎలా ఉంటుంది అని గతంలో జరిగిన సంఘటనలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలలో ముందు పెట్టుకొని భవిష్యత్తును కూర్చున్న భయపడుతున్నామని ఎంతమంది లేరంటారు? ఉన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సమాజముగా గతములో ప్రస్తుతము జరగబోయే వాటి విషయంలో భయపడుతున్న వారిని కూర్చి 2000 సంవత్సరాల క్రితము పరలోకము నుండి పంపబడిన దేవుని దూత ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, డోంట్ ఫియర్, బీ కరేజ్. ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, ధైర్యముగా ఉండుడి అని చెప్పుటకు సత్తా కలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులలో నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు మాత్రమే. ధైర్యంగా ప్రకటిస్తాను. భయపడకుము అని చెప్పుటకు సర్వ అధికారము, సత్తా కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఇట్స్ నన్ అదర్ దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు భవన యేసుక్రీస్తు మాత్రమే కదా. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు భయపడకుడి, భయపడకుడి. రకరకాల భయాలు కదా మన జీవితం. కానీ సర్వమానవాళికి ఆ దూత ద్వారా చెప్పిన మాట ఏంటంటే 10వ వచనములో, అయితే ఆ దూత అంటున్న మాట భయపడకుడి. ఎంత మంచి మాట కదా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారని, లేకపోతే బాగులేరని, లేకపోతే ఇరుకులో, ఇబ్బందులు, ఏదో విషయాలలో ఉన్నారని వారిని పరామర్శించడానికి మనం వెళుతూ ఉన్నప్పుడు అనేక సార్లు మన నోట నుండి వచ్చే మాట ఏంటిదంటే, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి కదా. వారి ఇల్లు వదిలిపెట్టి వచ్చే వరకు చాలాసార్లు మన నోట వచ్చే మాట ఏంటిదంటే, భయపడకండి, ధైర్యంగా ఉండండి, సంఘమంతా మీ పక్షాన ఉంది, ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుడు ఉన్నాడు అని మాటలు చెప్తూ ఉంటుంటాం. ఎలా నేర్చుకున్నాం? ఎక్కడ నుండి అంటే దూత మనకు నేర్పించిన మాట ఏంటిదంటే, బీ కరేజ్ కదా. ఒక మాట చెబుతాను వినండి. అప్పటికప్పుడు జరిగిన సంఘటనల కంటే ఊహించుకుంటే జరిగే సంఘటనలు ఎక్కువ భయాన్ని కలగజేస్తాయి. మనం అర్థమవుతుందన్నమాట. అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిన సంఘటనల కంటే ఊహించుకుంటే జరిగే సంఘటనలు మనకు ఎక్కువ భయాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు ఏదో ప్రమాదం జరిగింది వస్తుంటే మనం అనుకోలేదు, ప్రమాదం జరిగిందండి అంటాం. కానీ కొద్దిమంది మనం గమనిస్తే ఊహించుకుంటే కదా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు కదా. డాక్టర్ యుద్ధకు వెళ్ళినప్పుడు మేము అడుగుతాం, పేషెంట్ కండిషన్ ఎలా ఉందంటే, ఏం లేదండి, తను మాకు కోఆపరేట్ చేస్తే 2 రోజుల్లో డిశ్చార్జ్ వెళ్ళిపోతుంది. కానీ ఏం చెప్తుందంటే, కోఆపరేట్ చేయట్లేదండి, ఆ ఇంజెక్షన్ చూడగానే భయపడిపోతుంది, అలా పెట్టగానే బ్లడ్ తీయలేకపోతుంది, ఆ భయానికి బీపీ ఫ్లక్చుయేట్ అయిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, మాకు కోఆపరేట్ చేయట్లేదండి, మెడిసిన్ సరిగా ఎక్కట్లేదండి, పని చేయట్లేదండి అంట. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫియర్. ఫియర్ కదా. భయము చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. కానీ ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టుక ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, గతాన్ని కూర్చిన చింత, ప్రస్తుత జీవితాన్ని కూర్చిన చింత, భవిష్యత్తును కూర్చిన చింత, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, పరిచయంలో ఎలాంటి పరిస్థితులు మన ఎడల ఉన్నా దేవుడిస్తున్న భయం ఏంటిదంటే, బీ కరేజ్, ధైర్యంగా ఉండుడి. ఇక 2వ విషయం వచ్చేసరికి 10వ వచనమే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. రెండవది ద మెసేజ్ ఆఫ్ జాయ్, ద మెసేజ్ ఆఫ్ కరేజ్. ఫస్ట్ది ద మెసేజ్ ఆఫ్ జాయ్. అక్కడ వాక్యం అంటుంది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. సంతోషం ప్లస్ సంతోషం ఇస్ ఈక్వల్ టు మహా సంతోషం. ఆనందం ప్లస్ ఆనందం ఇస్ ఈక్వల్ టు మహా ఆనందం లేక అత్యానందం. జ్ఞానులు యేసయ్య పుట్టుక కొరకు తెలుసుకొని ఆ నక్షత్రపు అడుగు జాడలలో నడుచుకుంటూ ఎప్పుడైతే ఆ నక్షత్రం యేసుకున్న ఇంటి మీద వచ్చి నిలిచిందో వారు నక్షత్రాన్ని చూశాక మత్తయి సువార్త రాయబడినమాట అత్యానంద భరితులైపోయారు కదా. ఇక్కడ కూడా దేవుని దూత ద్వారా మానవునికి చెప్పబడుతున్న మాట ఏంటిదంటే మహా సంతోషం. ద మెసేజ్ ఆఫ్ జాయ్, ద మెసేజ్ ఆఫ్ కరేజ్. ఆయన పుట్టుక ద్వారా సర్వమానవాళికి దేవుని దూత ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే బీ కరేజ్ అనేది. రెండవది ఏంటంటే ఆనందంగా ఉండండి, మహా సంతోషంగా ఉండండి. ఎందుకంటే గమనించండి, మీ కొరకు యేసు ఈ లోకములో పుట్టాడు కదా. అందుకే వాక్యం అంటుంది చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు ప్రకాశించింది. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను వినండి. ఆనందం కదా. ఆనందం అనే విషయంలో మనం చెప్పినప్పుడు ఇహలోకములో ఉన్న ఆనందము వేరు, దేవుడిచ్చే ఆనందము వేరు. ఇహలోకములో ఉన్న ఆనందం ఏంటిదంటే వ్యక్తిని బట్టి, వస్తువును బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతాయి ఆనందాలు. అర్థమవుతున్న 3 విషయాలు చెప్పాను. ఇహలోకములో ఉన్న ఆనందం వ్యక్తిని బట్టి, వస్తువును బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతాయి. క్రిస్మస్ సీజన్ అండి కనుక 50,000 విలువ చేసే ఫ్రిడ్జ్ 25,000కే వస్తుంది అంటే ఎంబడి కొనేస్తాం. ఎందుకు? 50% డిస్కౌంట్ కనుక. ఆ ఫ్రిడ్జ్ ఇంట్లోకి రాగానే ఎంత ఆనందమో, డబుల్ డోర్ అండి కానీ ఎంత బాగుందో. ఇక ఈ ఆడలను చూస్తే ఆ పెయింట్ ఊడిపోయేటట్టు తుడుతూనే ఉంటారు. ఆ వారం అంతా మళ్ళీ కనిపించదు ఒక నెల తర్వాత. కానీ భయం ఎంత ఉంటుంది, ఎప్పుడు చూసినా అక్కడే రోజంతా ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటారు. ఎంత బాగుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఆనందం? 1 నెల రోజులు. వస్తువును బట్టి, వ్యక్తిని బట్టి డిసెంబర్ 22, 23వ తేదీన చుట్టాలంతా వచ్చినారు. ఇల్లంతా ఎంత సందడిగా ఉంటుంది, ఎంత డెకరేషన్గా ఉంటుంది. ఏంటి ఇంత ఆనందంగా చుట్టాలు వచ్చారు, క్రిస్మస్ అంటారు. 26, 27వ తేదీన వెళ్ళిపోయేటప్పుడు మొహాలు ఎలా ఉంటాయి? పాలకూరలాగా వాడిపోదా, కొత్తిమీరలాగా వాడిపోదా. మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే కిస్మిస్ పండుగ మీ ఇంట్లో చేసుకున్నాం కదా, జనవరి 1 మా ఇంట్లో చేసుకోవాలి కదా, మళ్ళీ కిస్మిస్ పండుగ కొత్తాములే అంటారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మొహాలన్నీ దిగాలుగా ఉంటాయి. సరే చుట్టాలు వచ్చారు కదా అని మా విశాఖపట్నం స్మార్ట్ సిటీ 100 కిలోమీటర్ల దూరంలో మరి టూరిస్ట్ ప్లేస్ ఉంది కదా అని మంచి వెహికల్ వేసుకొని చక్కగా వెళ్తాం. సాయంకాలం వచ్చేసరికి మళ్ళీ ఎలా అవుతాయి ఫేస్లన్నీ? వెళ్ళినప్పుడు ఉన్న ఆనందం ఉంటుందా? మళ్ళీ వచ్చేసరికి ఆ యొక్క దృశ్యాలు అవన్నీ చూసి మళ్ళీ వస్తానులే చుట్టాలు వచ్చిన. అంటే ఇహలోకంలో ఉన్న ఆనందం ఏంటంటే వస్తువు వచ్చినప్పుడు, వ్యక్తి వచ్చినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కలుగుద్ది. ఇట్స్ టెంపరల్ కదా, కొద్ది సమయం. కానీ దేవుడిచ్చే ఆనందం ఏంటంటే వ్యక్తి మారినా, వస్తువు మారినా, ప్రదేశాలు మారినా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారినా కూడా నీలో ఉన్న ఆనందము ఎవరు కూడా తీసివేయలేరు. అది దేవుడిచ్చే ఆనందం కదా, అది దేవుడిచ్చే ఆనందం. అందుకే ఆనందం కొరకు ఉన్నది. ఏరా అల్ప సంతోషి అంటారు. మాటినారా ఎప్పుడని అల్ప సంతోషం అనే మాట? అప్పుడే బాగుంటాడు, బెలూన్లా ఉబ్బిపోతాడు ఏడు కదా, మళ్ళీ అయిపోతుంది కదా. ఏరా ఇప్పుడే బాగున్నావు కదా కదా, అల్ప సంతోషి కదా. అలా ఉండకూడదు. పరిస్థితులు బాగున్నప్పుడు క్రైస్తవులు ఏంటండి, దేవుని బిడ్డలు ఏంటండి ఆనందించేది? పరిస్థితులన్నీ బాగుంటే అన్ని జనులు కూడా ఆనందిస్తారు కదా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే కదా, నీ గుండెలో బాధ ఉన్నప్పుడే కదా నీ ముఖంలో చిరునవ్వు కనిపించాలి. అప్పుడు ప్రజలు చూసి అంటారు ఇంత బాధ ఉందని మాకు తెలిసింది, కానీ ఏంటని మీరు ఇలా ఆనందంగా ఉన్నారంటే నాలో, నా కుటుంబంలో ఉన్న ఆ బాధ, నాలో ఉన్న ఆనందాన్ని అది తీసివేయలేదు. అది దేవుడిచ్చిన నిత్య ఆనందం. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను వినండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 18 రాసు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినా. ఏ బిజినెస్ చేశారంట? హబక్కూకు 4 రకాలు: అంజూరపు తోట, ఒలివ తోట, ద్రాక్ష తోట, చేను పైరు కదా, వరి పంట, ఇవన్నీ పెట్టాడు.
పెట్టినప్పుడు లాభం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదండి. ఇది బాగులేదులే అని పశువుల బిజినెస్ చేద్దాంలే, డైరీ ఫామ్ పెడదాంలే అని అది పెట్టుకున్నాడు. సాలలో పశువులు లేకపోయినా అన్నాడు ఇది బాగులేదులే, మటన్ షాప్ కదా అంటే కేజీ మటన్ 1000 రూపీస్ ఉంది, ఈ బిజినెస్ పెట్టుకుందాంలే అని గొర్రెల మేకల వ్యాపారం పెట్టుకున్నాడు. వాక్యం అంటే గొర్రెలు దొడ్డులు లేకపోయినాను అన్నాడు. 6 రకాల బిజినెస్ చేశాడంట. పెట్టుబడి రావడం ఆ పక్కనే పెట్టేస్తే పెట్టిన పెట్టుబడికి లాస్ అయిపోతుంది. ఆ ప్లేస్ లో మనం ఏం చెప్తామండి, ఉపవాస ప్రార్థన పెట్టేసి గోవాట ఏడ్చేస్తాము. అసలు చదువుతామా? హబక్కూకు ఏం చేస్తా ఉన్నాడు? బైబిల్ తిప్పండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేతిలోని పైరు పంటకు రాకపోయిన, గొర్రెలు దొడ్డులు లేకపోయిన, సాలులో పశువులు లేకపోయినను, వాక్యం అనుకుంటే నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కూకుని మనం అడిగితే, ఏంటయ్యా ఇన్ని రకాలుగా నువ్వు నష్టపోయావు కదా, నీ నోట నుండి కదా శాపవచనాలు రావాలి ఏంటి? దేవుని నమ్ముకున్న రోజు నుంచి అన్ని కష్టాలే కదా కదా, బాధ ఏడుపు దుఃఖం రావాలి, కానీ ఏంటయ్యాలంటే నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఏంటంటే ఇవి ఇప్పుడు ఉంటాయి, ఒక రోజున కనిపించవు, కానీ నా దేవుడు నాలో ఉంచిన ఆ ఆనందము ఎప్పుడు కూడా సజీవంగా కదా. అది నిజముగా రక్షణ అనుభవం పొందుకున్న వారు చెప్పే మాట. అది ఏదో భక్తి కొరకు ఏదో మేలు జరుగుతుందని యేసును అంగీకరించిన వారి నోట ఉండడం మాట రాదు. దేవునితో పరిచయ జ్ఞానము కాదు, అనుభవ జ్ఞానము కలిగిన వారు చెప్పే మాట అది. వారంటారు పరిస్థితులు మారిన, వ్యక్తులు మారిన, కానీ మారని ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు కదా. దేవుడు మాకు ఇచ్చాడు. ఇక్కడ వాక్యంలో మనం ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఫిలిప్పీ 4:4 అంటున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. సంగమా కదా, మరలా సంగమా మర్చిపోతారేమో, ఆనందించకుండా ఉంటారేమో, నేను చెప్తూ ఉన్నాను ఆనందించుడి. ఇక్కడ పాత నిబంధనలో హబక్కూకు, కొత్త నిబంధనలో పౌలు భక్తుడు, వీరిరువురు కూడా అనుకూల పరిస్థితుల్లో లేరు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కదండి. అనుకూల పరిస్థితుల్లో లేరు. ఒకరేమో కంప్లీట్ గా లాస్ట్లోకి వెళ్ళారు, ఒకరేమో స్వయాన చెరసాలలో ఉన్నారు. కానీ ఇద్దరు నోట నుండి వచ్చిన మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి. చక్కటి సౌకర్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవిత విధానములో కొన్ని అలజడులు, కొన్ని ఎత్తు పల్లాలు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితులు మారిపోగానే మారిపోకూడదు. మనం ఏంటి ఇంత అన్యాయం చేశాడు దేవుడు అని అనకూడదు. దీని వెనకాల దేవుడు గొప్ప ఆనందముతో నింపుతాడు. ఇంకొక మాట చెబుతాను ఆనందం కొరకు. బైబిల్ తిప్పండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయించున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము. సంతోషం ఏమైపోతుందంట? అస్తమిస్తుంది కదా. దేశంలో ఆనందము మొదలైపోతుంది. ద రీజన్ ఏంటో తెలుసా? మొదటి 11వ వచనంలో, ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయించున్నారు కదా. జనులకు ద్రాక్షరసం కావాలి. ద్రాక్షరసం కావాలంటే ద్రాక్ష తోటలోకి వెళ్ళాలా, వరి పండించే పొలంలోకి వెళ్ళాలా? ద్రాక్ష తోట. జనులకు కావాల్సింది ద్రాక్షరసం, కానీ వారు వెళ్ళి ఎక్కడ అడుగుతున్నారంట? పొలములో కదా. పొలములో అడుగుతున్నారు. పొలములో అడిగితే ధాన్యం ఇస్తారు, ధాన్యం దొరుకుతుంది, ద్రాక్షరసం రాదు కదా. యేసయ్య యోహాను సువార్త 15 చెప్పబడిన మాట, నేను నిజమైన ట్రూ వైన్ అన్నాడు, నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి అనే యేసయ్య యొద్ద ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఈ జనులకు ఆ ఆనందం సంతోషం కావాలి, కానీ దే వర్ స్టాండింగ్ ఇన్ రాంగ్ ప్లేస్ అండ్ ఆస్కింగ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ కదా. తప్పుడు స్థలాలలో ఉన్నారు, ఆనందం సంతోషం కొరకు అడుగుతున్నారు. వారికి ద్రాక్షరసము కావాలంటే తోటలోనికి వెళ్ళాలి,
అంటే నీకు నిజమైన ఆనంద సంతోషం కావాలంటే నేరుగా నీ యేసయ్య యుద్ధకు రావాలి. నువ్వు యేసయ్య యుద్ధకు వస్తే ఆ యేసయ్య మనలో ఉంటే నిజమైన ఆనందం సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, దూత ద్వారా చెప్పబడిన మాట ఏంటిదంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అని మనం చూస్తూ ఉంటాం. ఇక మూడవది చెబుతాను, జాగ్రత్తగా వినండి. 11వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలా మంచి వాక్యం అండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మూడవది, దేవుని దూత ద్వారా, పరలోకం నుండి పంపబడిన దేవుని దూత ద్వారా భూమి మీద ఉన్న మానవాళికి చెప్పబడిన సందేశంలో మూడవ విషయం ఏంటంటే ది మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. మూడు విషయాలు కదా. ఒకటి, ద మెసేజ్ ఆఫ్ కరేజ్, ధైర్యం. ద మెసేజ్ ఆఫ్ జాయ్, ఆనందం. ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కదా, రక్షణ. ఇక్కడ చెప్పబడిన మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి. ఇప్పుడు కొన్ని విషయాలు అడుగుతాను, చెప్పండి. మానవునికి ప్రాథమిక అవసరత ఏంటి? మానవునికి ప్రాథమిక అవసరత, ఖచ్చితమైన అవసరత ఏంటి? ఒకవేళ ఆహారమే అనుకుందాం, దేవుడు ఒక మంచి రైతును పుట్టించేవాడు కదా. ఒకవేళ మంచి జ్ఞానమే అనుకుందాం, దేవుడు ఒక మంచి ఫిలాసఫర్ను పుట్టించాడు. ఒకవేళ మంచి ఎడ్యుకేషనే అనుకుందాం, దేవుడు ఒక మంచి ప్రొఫెసర్నో డాక్టరేట్నో పుట్టించాడు. లేదు మనిషికి ఒక న్యాయం అవసరం అనుకుందాం, దేవుడు ఒక జడ్జిని పుట్టించాడు. లేదు మనిషికి ఒక భద్రత కావాలి అనుకుందాం, దేవుడు ఒక పోలీస్ ఆఫీసర్ను పుట్టించాడు. లేదు మనిషికి ఒక ఆరోగ్యం కావాలి అనుకుందాం, దేవుడు ఒక డాక్టర్ను పుట్టించేవాడు. లేదు మనిషికి డబ్బు ముఖ్యము అనుకుందాం, దేవుడు ఒక ధనవంతుని పుట్టించేవాడు. చాలా విషయాలు చెప్పారు. ఇవి అవసరం కాదా? మనిషికి అవసరం. కానీ మానవునికి ప్రాముఖ్యమైన అవసరత ఏంటో తెలుసా? రక్షణ. రక్షణ. ఈ 2025వ సంవత్సరంలో మొదటి నెల మొదలుకొని 11వ నెల వరకు దేవుడు మా జీవితంలో ఎన్నో 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 మేలు చేశాడు. ఇదిగో ఈ మేలు ఈ మేలు ఈ మేలు అని మనం చెప్తామే. సాక్ష్యముగా ఒక విషయం చెప్తాను వినండి. మన జీవితాంతము గుర్తు పెట్టుకునే మేలు ఏదైనా ఉన్నదంటే, ఫస్ట్ ప్లేస్ లో ద బెస్ట్ బ్లెస్సింగ్ ఏదైనా ఉన్నదంటే సాల్వేషన్. ఇవన్నీ మేలులు, ఇవన్నీ ఆశీర్వాదాలు వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. దేవుడు ఇస్తే వస్తాయి, దేవుడు తీసుకుంటే వెళ్ళిపోతాయి. యోబు అదే అన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. కానీ రక్షణ వితౌట్ అవర్ ఇన్వెస్ట్మెంట్, మన పెట్టుబడి ఏమి పెట్టకుండానే ఉచితముగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉన్నదంటే రక్షణ. అందుకు దేవుడు ఏం చేశాడంటే డాక్టర్ను పుట్టించలే, ధనవంతుని పుట్టించలే, ఒక పోలీస్ ఆఫీసర్ని పుట్టించలే, ఒక న్యాయవాదిని న్యాయాధిపతిని పుట్టించలేదు. మానవాళికి అవసరం ఏంటో దేవుడు గ్రహించాడు. నేరుగా తన కుమారుడైన యేసయ్యను రక్షకుడుగా ఈ లోకానికి పంపించాడు. As a savior, Christ has come to this world. రక్షకుడుగా. పోలీస్ అని ఇంగ్లీష్ లో అంటాం, తెలుగులో ఏమంటామండి? రక్షక భటుడా, భక్షక భటుడా కదా. డిక్షనరీలో మనకు దొరికే పదము రక్షక భటుడు, కానీ వారి నిజ స్వరూపంలో కనిపించేది భక్షక భటుడు కదా. సేవియర్. ఎవరికి అవసరము రక్షణ? ఒట్టి మీద ఉన్నవాడిక, నీళ్ళలో మునిగిపోతున్న వాడిక? నీళ్ళలో మునిగిపోతున్నాడు. పాపం అనే ఊపిలో పడిపోయి కొట్టిమిట్టాడుతూ ఉన్న సమయంలో, లోకములో ఉన్న మలినం ఎంతో అంత మనకు అప్పుకోవలసి కొట్టిమిట్టాడుతూ ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును, తన కుమారుడైన యేసుక్రీస్తును కాలం పరిపూర్ణమైనప్పుడు మన కొరకు ఆయన పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎలా పుట్టాడంటే రక్షకుడుగా. ఈ లోకములో 33 కోట్ల మనులు, 66 కోట్ల అయ్యలు, 77 కోట్ల దేవతలు ఉన్నారు. ఎందుకంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నేను వచ్చాను కాబట్టి తెలుసు. ఒక వ్యక్తి వెళ్ళి, సార్ నమస్తే అన్నాడు. ఏంటండి మీ పేరు అన్నాడు. నేను వాయుదేవుణ్ణి అన్నాడు. ఏమిస్తారు అంటే, నువ్వు శ్వాస పీల్చుకుంటే నేను వాయు విడుదల చెప్తేనే అవుతుంది అన్నాడు. సరే ఇది పక్కన పెడతాను, కానీ నా పాపం ఏమన్నా తీసేస్తారా అంటున్నాడు. ఆ డిపార్ట్మెంట్ నాకు కాదులే అన్నాడు కదా. సార్ నమస్తే అన్నాడు. ఏంటి అన్నాడు. నేను అగ్నిదేవుణ్ణి అంటున్నాడు.
ఏంటి సార్ మీరు ఏం చెప్తారంటే, మీ పంటలు బాగా పండాలి అంటే నేను తప్పకుండా రావాలి, కనుక నేను అగ్నిదేవుని, సరే ఇదంతా అవసరం కాదు కానీ నా పాపం మనం మీరు తీసేస్తారంటే ఆ డిపార్ట్మెంట్ నాది కాదు అంటున్నాడు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తల్లి వందనం అంటున్నాను, నువ్వు ఎవరు అంటే నేను ధనలక్ష్మిని, చూడలేవా మొత్తం కురిపించేస్తాను, సర్వ సంపదలతో నింపుతాను, ఇది వద్దులే చచ్చిపోతే ఎవరు తీసుకెళ్తాడు, ఒక ముగ్గు పొడకోవడం ఉంచారు మా వాళ్ళు, ఇది కాదులే కానీ నా పాపమేమో మనం తీసేస్తావు అంటే ఆ డిపార్ట్మెంట్ నాది కాదు అంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి చదువులమ్మ కనిపిస్తూ ఉన్నది. అమ్మా నమస్కారం అంటే నమస్కారం ఏంటి అంటుంది. నువ్వు ఎవరమ్మా అంటే చదువుల తల్లిని కదా, మీ పిల్లలు బాగా చదవాలంటే నా అనుగ్రహం కావాలి, సరే ఇది పక్కన పెడతాం కానీ నా పాపమే మనం తీసేస్తామంటే నా వల్ల కాదు, నా డిపార్ట్మెంట్ అది కాదు ఉంటుంది. ఇలా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులలో ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళని పిలువబడుతున్న ఎవరి యొద్దకు వెళ్ళిన వారు చెప్పే ఆన్సర్ ఇదే. కానీ నా యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15వ వచనం, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. ఆ దేవునిలో మొట్టమొదటిగా కనిపించేది ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం అది, పాపులను రక్షించడం, నశించిన దానిని వెదికి రక్షించడం కదా. దేవుని ఎడల విధేయత కలిగి పాపము చేసి దేవుని ఉగ్రత గురైపోయి తప్పిపోయిన మానవుని తిరిగి దేవుని మార్గంలో పెట్టడానికి, దేవునితో సహవాసము చేయడానికి యేసయ్య ఎలా పుట్టాడంటే యాజ్ ఎ సేవియర్, రక్షకుడిగా, మన పాప భారమంతా తీసివాడిగా. అందుకు ఒక వ్యక్తి, ఒక భక్తుడి విధంగా అంటున్నాడు, నేను వెతుక్కుంటూ వెళ్ళే దేవుడు నాకు వద్దు కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు నాకు కావాలి. ఎంత మంచి మాట. ఈ లోకంలో దేవుని బిడ్డలు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము తప్ప అన్ని జనులందరూ దేవుడా 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 అని వెతుక్కుంటూ వెళుతారు. కానీ మన దేవుళ్ళలో గొప్పతనం ఏంటంటే నువ్వెక్కడ వెతుక్కుంటూ వస్తాడు ఆయన. జక్కయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. 9వ వచనంలో మాట్లాడుతున్న మాట లోక 19:9లో, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన, మనం వెతుక్కుంటూ వచ్చాడు ఈ లోకానికి. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. చివరిలో ముగించేస్తాను. 14th verse, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయించుగా. 4వది ఏంటంటే గమనించండి, ద మెసేజ్ ఆఫ్ పీస్. ద మెసేజ్ ఆఫ్ పీస్, సమాధానం కదా. జనరల్గా మనకు ఒక హ్యూమన్ టెండెన్సీ, ఒక నాలెడ్జ్ ఉంటుంది ఏంటంటే, డబ్బు ఉంటే అన్ని సెట్ అయిపోతుందండి. ఇదంతా బాధలు ఎందుకంటే అసలు డబ్బు లేకే కదా, అసలు డబ్బు లేకే. డబ్బు కనుక ఉంటే అన్ని సెట్ అయిపోతాయి. కానీ ఒక విషయం చెప్తున్నా, డబ్బు కొన్ని విషయాలకి న్యాయం చేయగలుగుతుంది కానీ అన్ని విషయాలకు న్యాయము చేయలేదు కదా. అందులో మనం ఆలోచన చేసినప్పుడు ఈ సమాధాన విషయంలో కొన్ని విషయాలు చెబుతాను వినండి. డబ్బు ఉంది కదా అని 200 రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ తీసుకుని వెళ్ళాను ఇంటికి. ఆకలి ఎవరిస్తారు? దేవుడే కదా. ఒకవేళ 200-500 రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ తీసుకుని వెళ్ళినా లోపల ఆకలి లేదనుకోండి, తింటామా? ఏం చేస్తాం? మీరు తినండి అంటాం కదా. లేదు నువ్వు కొనుక్కొచ్చాడు, ఆకలి లేదురా అంటాం. 10,000 ఖర్చు పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకుంటాం, అందం ఎవరు ఇవ్వాలి? మా ఆయనకి చెప్పాను, అసలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ వద్దని చెప్పాను, అందుకని బాగా చూపించట్లేదు అంటే అద్దంది కాదు ప్రాబ్లం, మనది కదా. ఉన్న అద్దాలన్నీ తిరిగి మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తాడు. మనం ఎలా ఉన్నామో అలా చూపించకుండా వేరే చూపించే అద్దాన్ని ఏమంటారంటే వేషధారి అద్దం అది కదా. స్క్రీన్ మీద కనిపించేటప్పుడు హీరో, ఆఫ్ స్క్రీన్ లో జీరో. బయటకు వెళ్ళాలంటే 10 మంది ఉండాలి చుట్టూ, కానీ హీరో స్క్రీన్ మీద 100 బుల్లెట్లు కొట్టినా టీషర్ట్ ఇప్పేసి కట్టుకుంటాడు, కత్తితో పొడిచినా కట్టుకుంటాడు, అవన్నీ తీసేస్తుంటాడు. ఈడు మాత్రం వాడి కాలు కొట్టాడు చచ్చిపోవాలంట, ఈడు గుండె కొట్టాడు బ్రతుకుతాడంట. ఆన్ స్క్రీన్ లో అది, ఆఫ్ స్క్రీన్ లో వస్తే 10 మంది ఉండాలి, 10 మంది ఉండాలి కదా. వేషధారి. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచం పడుపు కొనుక్కున్నాం, నిద్ర ఎవరు ఇవ్వాలండి? 10 గంటలు పడుకుంటాం, నిద్ర రాదు, అటు ఇటు దొరుకుతాం, కూర్చుంటాం,
తల్లో చేయి పెట్టుకుంటా, ఏమైంది అసలు ఈ రాత్రి అనుకుంటాం, వచ్చి సోఫాలో పడుకుంటాం, నిద్ర రాదు, అటు ఇటు దొరికి ఎప్పుడో 3 గంటల నిద్ర పడుతుంది, సాపు మీద పడుతుంది కదా. నా నిద్ర రావట్లేదంటే అసలు మీరు ఇచ్చిన మంచం వరకు బాగలేదంటే అసలు నీ మైండ్ సెట్టే బాగలేదంటాడు కదా. ఎంత బాగున్నా ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ లేదనుకో నిద్ర వస్తుందా, ఇక్కడ నెమ్మదిగా లేదనుకో నిద్ర వస్తుందా మనకు? డబ్బులు ఉన్నాయి కదా అని కార్పొరేట్ కాలేజ్ స్కూల్లో పిల్లల్ని చేర్పించాం, జ్ఞానం ఎవరు ఇవ్వాలండి? సార్ మీరు మంచి కాలేజీలో కానీ మీ వాడంతా చదవట్లేదండి అంటే, మరి మేము ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఏంటి అంటే మన క్వశ్చన్ చేయడానికి లేదు. అప్పట్లో చదువులకు ఇప్పటి చదువు తేడా ఏం తెలుసా? మీరు మనం వెళ్ళి టీచర్ క్వశ్చన్ చేస్తే మేమే కాదండి ఇంటికాడ మీరు చెప్పండి అంటున్నారు తెలుసా. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చెప్పాలా, మరి మేము చెప్పడానికి మీరు ఎందుకండి? అప్పట్లో ఎవరు లేరు, ఇంకా ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తే బ్రహ్మాండంగా చదివాడు, గవర్నమెంట్ జాబ్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు వెళ్ళి అడిగితే మేమే కాదు మీరు కూడా చెప్పాలి ఇంట్లో. జ్ఞానం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. సరే ఒంట్లో బాగులేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, 1000 రూపాయలు కట్టి అపాయింట్మెంట్ తీసుకున్నాము, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొన్నాం. స్వస్థత ఎవరు ఇవ్వాలండి? అవునా? స్వస్థత దేవుడే ఇవ్వాలి కదా. ఎగ్జిబిషన్కి వెళ్ళాము, అక్కడ అన్ని వస్తువులని, అందులో నాకు నచ్చిన వస్తువు సిలువ బాగుంది కొన్నాను, 1000 పెట్టి మెడలో కట్టుకున్నాను, సిలువ వేసుకున్నాను. రక్షణ ఎవరు ఇవ్వాలండి? సిలువ వేసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులా? ఆప్షనల్స్ కూడా వేసుకుంటున్నారు. అందులో అలా చూస్తే శాంతి సమాధానము ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ఆయన ఇవ్వకుండా అవ్వదు. అందుకే వాక్యంలో యెషయా గ్రంథం 9:6 చెప్పమని మాట ఏంటంటే సమాధాన కర్త. అంటే సమాధానానికి అధిపతి ఎవరో తెలుసా? ఆయనే. విశ్వాసానికి కర్త, సమాధాన కర్త. ఆయన మనలో ఉంటే, మనలో నివసిస్తే, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు. ముగింపులో ఉన్న మాటిని మనసును పోనివ్వకూడదు. కనుక దేవుని దూత సర్వమానవానికి ఇస్తున్న 4వ మెసేజ్ ఏంటంటే పీస్ బి విత్ యు. సమాధానాన్ని ఆయన వల్ల మనకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక విషయం పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మన సంపాదన ఎవరైనా పబ్లిక్ చెప్పుకుంటామండి? బాగాలేడున్నా మాకు ఏం లేదండి, కోటి ఇబ్బంది పడుతున్నామని చెప్పుకుంటారు ఇక్కడ. కానీ ఆయన ఆస్తి పబ్లిక్గా చెప్పారు. ఏంటంటే బిల్ గేట్స్ కున్న ఆస్తి రోజుకు ₹1 కోటి చొప్పున పంచుకుంటూ వెళితే ఆయన ఆస్తి పంచడానికి 450 సంవత్సరాలు అవుతుంది కదా. ఆయనకున్న ఆస్తి ₹50 కరెన్సీగా మారుస్తే భూమి మీదకి చంద్రమండలం ఎంత దూరమో అంత దూరం ఎంత అవుతుంది అన్నారు. భూమి మీద నుండి చంద్రమండలం డిస్టెన్స్ ఎంత అండి? 3,84,400 కిలోమీటర్స్, అంత ఎంత అవుతుంది అన్నారు. ఆయనకున్న ఆస్తి ₹10 కరెన్సీగా మనం చేస్తే మనం ఇంట్లో పడుకున్న 6x6 బెడ్ ఉండదు కదా, ఆ సైజు బెడ్ 25,000 అడుగుల ఎత్తు అవుతుందంట. తనకున్న ఆస్తి అది అన్నారు. అప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి, అయ్యా సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి మాటలు చెప్పండి అని మైక్ ఇచ్చినప్పుడు బిల్ గేట్స్ గారు అనేక విషయాలు మాట్లాడుతూ, ఒకప్పుడు నేను పేదరికంలో ఉన్నాను, చదువు పరిస్థితి నాకు లేదు, కానీ ఇప్పుడు వద్దంటే డబ్బు వచ్చేస్తుంది, కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఒకదాన్ని నేను కావాలని ప్రయాసపడుతున్నాను, నాకు రావట్లేదు అన్నప్పుడు అందరూ ఇలా వేలేసుకుని ఇంకేం కావాలి, నాకు ఇంకేం కావాలంటున్నారంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. నాకు నెమ్మది లేదు. డబ్బు అన్ని చేయలేదు, కొన్ని చేస్తుంది. అందులో అతి ప్రాముఖ్యమైనది పీస్ ఆఫ్ మైండ్. ఇది ఇవ్వదు, ఇది ఇవ్వదు. అది రావాలి అంటే యేసయ్య మనలో ఉండాల్సిందే ఖచ్చితంగా. కనుక 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క గొల్లలతో, ఆ కాపరులతో దేవుని దూత ద్వారా సర్వమానవాళికి చెప్పబడిన 4 విషయాలు చెప్పాను. బీ కరేజ్, ధైర్యంగా ఉంటుంది. బీ జాయ్ఫుల్ లైఫ్, ఆనందముగా ఉంటుంది కదా. హ్యావ్ ఎ సాల్వేషన్, మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కదా. ద మెసేజ్ ఆఫ్ పీస్. కనుక క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్, ఈ 4 విషయాలు మనలో ఉంటే మనం జరుపుకున్న ప్రతి క్రిస్మస్ క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ గా ఉంటుంది. అది గనక లేకపోతే మనకది ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ దేవుని అకౌంట్ లో అది 0గా మిగిలిపోతుంది. కనుక జరుపుకున్న ప్రతిదీ కూడా క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ గా ఉండాలి. చెప్పబడిన వాక్యం మనందరిలో నెరవేరాలి. పలికొచ్చాలని కోరుకుంటూ కొద్ది సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం.